గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన వాంతారా వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ను ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సమయంలో ప్రధాని మోదీ వన్యప్రాణులను చాలా దగ్గరగా గమనించారు. తన చేతులతో వాటిని లాలించారు. ప్రధాని మోదీ తన చేతులతో అరుదైన వన్యప్రాణులకు ఆహారం కూడా తినిపించారు. అరుదైన వన్యప్రాణులు ఒక్కాపి కూడా ఉండటం విశేషం. గుజరాత్ జామ్నగర్లో వైల్డ్ యానిమల్ రెస్క్యూ సెంటర్ వాంతారాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందడి చేశారు. రక్షించబడిన వన్య ప్రాణులతో ప్రత్యేకమైన క్షణాలు గడిపారు. ఏనుగుల కోసం నిర్మించిన ఎలిఫెంట్ క్యాంపస్ ను కూడా ప్రధాని మోదీ సందర్శించారు. ఇక్కడ ఏనుగులు కార్డియోథెరపీ చేయించుకుంటున్నాయి. కొలనులో స్నానం చేస్తున్న ఏనుగులకు ప్రధాని మోదీ అరటి పండ్లు తినిపించారు. చిత్రాలను చూస్తుంటే ఇప్పుడు మనం ఆహారం తిందాం అని ప్రధాని మోదీ ఏనుగులకు చెబుతున్నట్లు అనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్లోని వాంతారాలో జంగిల్ సఫారీ చేశారు. అనేక వన్య ప్రాణులను చాలా దగ్గరగా చూశారు. తెల్ల సింహం, సీల్ చేప, జీబ్రాలతో ప్రత్యేకమైన క్షణాలు గడిపారు. సుమారు 3000 ఎకరాల గ్రీన్ బెల్ట్ లో వాంతారా విస్తరించి ఉంది. ఈ మొత్తం ప్రాంతాన్ని దట్టమైన అడవిలా అభివృద్ధి చేశారు. గాయపడిన జంతువులను వాంతారాలో రక్షించి చికిత్స చేసి రక్షించి పునరావాసం కల్పిస్తారు. భారతదేశం నుండి మాత్రమే కాకుండా నిర్లక్ష్యం చేయబడిన జంతువులను విదేశాల నుండి కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు. వాటిని ఇక్కడ సంరక్షిస్తున్నారు. గుజరాత్లోని జామ్నగర్లోని రిలయన్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన వంతారాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వన్యప్రాణులు రక్షణ పునరావాస కేంద్రంలో ప్రధానమంత్రి మోదీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్ అనంత్ అంబానీ కూడా ఉన్నారు. ఇది అనంత్ అంబానీ స్థాపించిన ప్రతిష్టాత్మక వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ దీనికి సపోర్టుగా నిలుస్తున్నాయి. గుజరాత్లోని జామ్నగర్లో ఏనుగుల చికిత్స, సంరక్షణను ప్రధాని మోదీ ప్రశంసించారు. వంతారాలో యాసిడ్ దాడికి గురైన ఏనుగులను ప్రధాని మోదీ చూశారు. ఏనుగు చికిత్స జరుగుతున్న తీరును పరిశీలించారు. మావటి వాళ్ల నిర్లక్ష్యంతో కళ్లు పోగొట్టుకున్న ఏనుగులను కూడా మోదీ చూశారు. వాటికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. గుజరాత్ జామ్నగర్లో 3500 ఎకరాల్లో వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం విస్తరించి ఉంది. ప్రధానమంత్రి ఏనుగుల కోసం నిర్మించిన ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ జంతువులకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూ, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రధానమంత్రి సింహం పిల్లలకు పాలు తినిపిస్తూ వాటితో ఆడుకున్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని గిర్ అరువుల్లో సఫారీ సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2వ రోజైన మంగళవారం నాడు తమ విలువైన సమయాన్ని వన్యప్రాణులతో సన్నిహితంగా మెలుగుతూ వాటికి ఆహారం అందజేశారు. జామ్నగర్ జిల్లాలోని వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రం వాంతారాను సందర్శించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధిక మర్చెంట్ సైతం పాల్గొన్నారు.
వన్యప్రాణుల పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ప్రధాని సన్నిహితంగా మెలిగారు. అక్కడి ఆసియా సింహము పిల్లలు, తెల్ల సింహం పిల్లలు, అరుదైన క్లౌడెడ్ చిరుత పిల్లలకు స్వయంగా ఆహారం అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు మోదీ అఫీషియల్ యూట్యూబ్ లో హ్యాండిల్లో షేర్ చేశారు. వంతారాలోని పునరావాస కేంద్రంలోని ఆసుపత్రి, వెటర్నరీ సౌకర్యాలను, అక్కడ ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూ సౌకర్యాలను మోదీ పరిశీలించారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో లైఫ్ సేవింగ్ సర్జరీ జరుగుతున్న మరో చిరుతను మోదీ సందర్శించారు. గుజరాత్ లోని జామ్నగర్ లో వంతారా వన్యప్రాణుల రక్షణ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అటవీ సిబ్బంది రక్షించి క్రూర జంతువులకు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్వర్గధామంగా నిలవబోతుంది. వంటారాలో జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మోడీ పార్క్ అంతా కలియదిలిగారు. సింహం పిల్లలు, పులి పిల్లలు, ఇతర జంతువులతో మోడీ సరదాగా గడిపిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. దాదాపు 3,500 ఎకరాల్లో ఈ వైల్డ్ లైఫ్ సెంటర్ విస్తరించి ఉంది. వంతారాలో 2,000కు పైగా జాతులకు చెందిన 1.5 పైగా అంతరించిపోతున్న జంతువులు ఉన్నాయి. ఏనుగుల కోసం నిర్మించిన ఆసుపత్రిని కూడా ప్రధానమంత్రి సందర్శించారు. ఇక్కడ జంతువులకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూ ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ప్రధానమంత్రి సింహం పిల్లలకు పాలు తాగిస్తూ వాటితో ఆడుకున్నారు.